నేను ఈరోజు మా పిల్లోడికి చిక్కీ చేస్తున్నా, పల్లీను నువ్వులు చిక్కీ చేస్తున్నా. ఇట్లా ఇవి పోసేసుకొని నువ్వులు కొన్ని పోసేసుకొని వేయించుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పెట్టి నువ్వులు వేయించేస్తున్నాను. నువ్వులు పల్లి చిక్కీ అన్నమాట. ఐరన్ ప్లస్ కాల్షియం రెండు. ఇవి వేయించిన తర్వాత నెక్స్ట్ పల్లీలు వేయించుతాను. పల్లీలు వేయించుతాను. నెక్స్ట్ నువ్వులు వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు పల్లీలు వేయించుతున్నాను. చిన్నపిల్లలు ఎక్కువ ఫుడ్ తినకపోతే ఇవి డైలీ 2 times ఇస్తున్నా మాత్రం ఐరన్ కాల్షియం రెండు ఉంటాయి, బలం కూడా. ఇప్పుడు బెల్లం పాకం పట్టాలి. అయితే ఇది 1/2 kg బెల్లం అన్నమాట. ఇది మొత్తము కట్ చేసేటమో తురుమటమో చేసి ఈ బెల్లాన్ని తురుమటమైనా లేదంటే కొంచెం కట్ చేయటమో దంచడమో అట్లా చేయాలి. నేను చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని నెక్స్ట్ బెల్లాన్ని ఇందులో వేసేసుకొని కొన్ని వాటర్ పోయాలి. జస్ట్ టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో హాఫ్ అంటే టీ కప్లో హాఫ్ వాటర్. ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది హీట్కి. పల్లీలు వేయించుకున్నాం కదా, పల్లీలను ఇట్లా పప్పు చేసుకోవాలి. ఇట్లా పప్పు అవుతుంది. పప్పు అయిన వాటిని పప్పు చెక్కలాగా చేసుకుంటాం. పప్పు చెక్క అంటాము, లేదా చిక్కీ అని కూడా అంటాము. బెల్లం పాకం పట్టేసి చేయాలి. మొత్తం ఇట్లా పప్పు చేసేసాను. మొత్తము నువ్వులు కూడా మొత్తం తుడిచేసాను క్లాత్ పెట్టి వేయించిన వాటిని. మొత్తం ఇట్లా మెల్ట్ అయిపోయింది. షుగర్ క్యాన్ని అంటే బెల్లము మెల్ట్ అయిపోయింది. దాంట్లో కొన్ని జస్ట్ 1/2 కప్పు వాటర్ పోసేసి మొత్తం మెల్ట్ అయిపోయింది. పాకం వచ్చేదాకా ఇట్లా చేస్తూ ఉండాలి. ఇది పిల్లలకి ఐరన్ కాల్షియం ఉంటుంది. ఇది చాలా బలం కూడా. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బ్లడ్ లేని వాళ్ళు కానీ ఇట్లా తినొచ్చు. నువ్వులైతే డైలీ కొన్ని తింటే చాలా మంచిది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి నువ్వులు తినటం చాలా మేలు. బెల్లము స్వీట్ అంటారులే కానీ ఇలా ప్లేట్లో కొన్ని వాటర్ తీసేసుకొని బెల్లము అన్నది పాకం వచ్చిందో లేదో ఇట్లా ప్లేట్లో వేసేసుకొని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా టెస్ట్ చేసుకుంటే ఇది పాకం వచ్చింది లేని. ఇప్పుడు పాకం వచ్చేసింది, అర్థమవుతుంది.
ఇది పాకం వచ్చేసినట్టు కింద లెక్క. ఇట్లా ఇట్లా కొడితే టంగుమంటుంది అన్నమాట సౌండ్. ఫస్ట్ నువ్వులు వేసేసాను, తర్వాత పల్లీలు వేసేసాను. వేసేసి మొత్తం మెల్ట్ చేసేసాను. మొత్తం ఇట్లా తిప్పేసాను అన్నమాట. పప్పు చెక్క రెడీ అయిపోయింది. దీన్ని చాకు పెట్టాను, స్పూన్ పెట్టాను, కట్ చేసేసుకొని పీసుల్లాగా చేయటం అనమాట. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలము.